ఆస్ట్రేలియాలో తరహా చట్టాలు మన దేశంలో ఉంటే రోజు ఎన్ని వేల మంది చచ్చిపోతారో తెలియదు. ఇక్కడ భర్తతో భార్య గొడవ, భార్యతో భర్త గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయి. మందు కొట్టొచ్చాక భార్యను చితకబాదేవాళ్ళు, రోడ్డు మీద పడేసి కొట్టేటటువంటి దుర్మార్గులు బోలెడంత మంది ఉన్నారు మద్యం మత్తులో. అట్లాగే చాలా నిర్లక్ష్యంగా లేదా గొడవలు పెట్టుకునేటటువంటి బోలెడన్ని నడుస్తుంటాయి. మధ్యతరగతి కుటుంబాల్లోనూ ఇవే నడుస్తూ ఉన్నటువంటి రోజులు. హక్కుల కోసం పోరాటం, బాధ్యతల్ని వదిలేసేటటువంటి ఆరాటం, ఇది ప్రస్తుతం దంపతుల మధ్యన విభేదాలకు కారణమవుతున్నటువంటిది. అట్లాగే తల్లిదండ్రుల జోక్యాలతో జరుగుతున్నటువంటి పరిణామాలు మరికొన్ని. ఆస్తుల మీద ఆశతో కుటుంబ సంబంధాలు చెడిపోతున్నాయి మరికొన్ని. ఇలాంటి దశలో మన దేశం కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగితే గృహహింస ఇట్లాంటివి ఉన్నా 100కి 90% కేసులు అక్కడ దాకా వెళ్ళవు. ఇక తెగతెంపులు చేసుకోవాలనుకున్నప్పుడు లేదా డబ్బు గుంజుకోవాలనుకున్నప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గర